కానీ ఒకటి మొహమ్మద్ గురిలో నాకు నచ్చంది కూడా చెప్పాలి. ఐ షుడ్ టెల్ వాట్ ఐ డోంట్ లైక్ ఆల్సో. దీస్ పీపుల్ చీట్ అ లాట్. చీట్ చేస్తారు. ఎట్లా వినండి, యుద్ధం జరుగుతుంది కదా నా, వెన్ బ్యాటిల్ స్టార్ట్స్ డూ యూ థింక్ ఇట్ ఓన్లీ హ్యాపన్ ఇన్ 1 day ఆర్ దెల్ బీ బ్రేక్స్ ఆల్సో? బ్రేక్స్ కూడా వస్తాయనా? వస్తాయా రావా? నైట్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ మార్నింగ్ రోజు రాజ్పూట్ పీపుల్ హ్యాడ్ అ హ్యాబిట్ దట్ దే విల్ నాట్ స్టార్ట్ ద వార్ బిఫోర్ అ ప్రేయర్. ప్రేయర్ చేయకుండా, స్నానాలు చేయకుండా వాళ్ళు యుద్ధం చెయ్యరు. అండ్ దే అబ్జర్వ్ దిస్. ఓకే, ఎవ్రీ డే మార్నింగ్ 3 o'clock 4 o'clock దీస్ పీపుల్ సోల్జర్స్ గెట్ అప్, దే గెట్ రెడీ, టేక్ టైం, పూజలు చేసుకుని తర్వాత వీళ్ళు యుద్ధంలోకి వస్తారు. ఏం చేసిన తెలుసా గురి? నీకు అర్థమైంటుంది. అటాక్ చేసి పడేస్తున్నాడు. తప్పు కదా అది, చిల్లర పనులు అవి. కానీ చేసిండు వాడు. చేసిండు. గురి డిడ్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ అనెథికల్ థింగ్స్ ఇన్ ద వార్, బికాస్ ఆఫ్ విచ్ ఫైనలీ హీ వన్. సో గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయన్న. చీటింగ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గురి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ చెప్పాలి పృథ్వీరాజ్ చౌహాన్, అండ్ నాట్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ జయచంద్ర, అసిస్టింగ్ దట్ హెల్ప్ అనేది చాలా రీజన్స్. మొత్తానికైతేనేమి ఈ బ్యాటిల్ చెప్పాలి. ఇప్పుడు ఎవరెవరిని డిఫీట్ చేస్తారు? మొహమ్మద్ గురి డిఫీటెడ్ పృథ్వీరాజ్ చౌహాన్. అయిపోయిందా? నెక్స్ట్ అటాక్ డైరెక్ట్లీ ఆన్ జయచంద్ర. ఇది వీడికి అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది వీడికి. బ్యాటిల్ ఆఫ్ చందావర్ అని అంటారు దీన్ని. ఇది 1193-94లో జరిగింది. అండ్ ఇన్ విచ్ మొహమ్మద్ గురి డిఫీటెడ్ చెప్పాలండి. జయచంద్ర ఈజ్ డిఫీటెడ్. ఎక్కడి వరకు వచ్చింది తెలుసా? టెరిటరీ నౌ యూపీ, బీహార్ వరకు వచ్చేస్తున్నారు. అండ్ ఈవెన్చువలీ లక్ష్మణ సేన ఉంటాడా, వీడిని కూడా అటాక్ చేస్తారా అండి. హియర్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాటిల్ ఇన్ విచ్ దే డిఫీటెడ్ లక్ష్మణ సేన. దే డిఫీటెడ్ లక్ష్మణ సేన త్రూ అ కాన్స్పిరసీ. ఎట్లా? ఒక ముస్లిం రూలర్ లాగా, ముస్లిం ట్రేడర్ లాగా వచ్చాడండి. ఈజ్ అన్ యాక్చువల్లీ ఇన్వేడర్. ఈజ్ కమ్ లైక్ అ ట్రేడర్. ఎవడు? ఆ బక్తియార్ ఖిల్జీ గుర్తున్నాడా? నలంద యూనివర్సిటీ విరిగి కొట్టినాడు. సేమ్ పర్సన్ డిస్గైజ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ట్రేడర్. అండ్ వెళ్ళినాడు, కోర్టులోకి వెళ్ళినాడు. ఇన్సైడ్ ద కోర్ట్ ఆఫ్ ద సేనా కింగ్, దేర్ హీ అటాక్ ద కింగ్. అక్కడ వార్ కాదు, మీకు క్లియర్ తెలుస్తుందండి. మొత్తానికైతేనే బై 1204 కల్లా ఈవెన్ నార్థర్న్ బెంగాల్ వాజ్ ఆక్యుపైడ్. రాసుకోండి ఫాస్ట్గా. మొత్తం బెంగాల్, మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ నార్థర్న్ బెంగాల్ ఆక్యుపై చేసి పడేసుకున్నాడు.